ఇది ఎండ్ వర్క్ అయితే ఇదే ఉంటుంది సార్. బట్ ఇప్పుడు స్టోరేజ్ చెప్తే అంతేగా రెగ్యులర్ సప్లై కాదు, ఇది లీన్ పీరియడ్ కోసం. లీన్ పీరియడ్ అంటే కెనాల్ 2 days కదా సార్. ఆ కెనాల్ 45 days లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తుంది సార్ సప్లై. మిగతా రెగ్యులర్ గా అయితే మరి కంటిన్యూగా కెనాల్ పనే ఉంటుంది, వెళ్తా ఉంటుంది. స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ క్లోజ్ అయ్యి ఫుల్ చేస్తాం సార్. ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు 45 days ఇదే వాటర్ వాడతాం. ఇంకొకటి కూడా ఉంది సార్, ఒకవేళ కెనాల్ ఎంతమందికి వెళ్తుంది ఈ 45 days లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్. ఇప్పుడు పెరుగుతుంది సార్, 60 days 75 days అలాగ అవుతుంది. దేనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది. అంటే మనకి అక్కడ నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం. 10% డెడ్ స్టోరీ ఉంటుంది సార్. అదే అవి వాళ్ళు అంతే కదా సార్, ఫర్టిలిటీ బాగా అస్సలు అంతా ఉంటుంది. ఇది ఎన్ని గ్రామాలు 54 గ్రామాలు మొత్తం ఎంటైర్ మండల్ ఈ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి. ఇదే ఇది పర్ హెడ్ ఎంత ఉంటుంది? పర్ హెడ్ యాక్చువల్గా మనం 40 LPC సార్ డిజైన్ అంతే ఇస్తున్నాం సార్. ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్. బట్ మనకి నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి. అడిషనల్ ట్యాంక్ వచ్చి ఆ లీన్ పీరియడ్ పెరిగినందు మూలంగా ఇబ్బంది లేకుండా అది మన శాంక్షన్ చేస్తే ఎన్ని రోజులు కట్టగలం? శాంక్షన్ చేసి ఒక 6 months మ్యాక్సిమం 1 year. 1 year ఎంత ఉంటుంది ఒక బడ్జెట్ ఎస్టిమేషన్? హెడ్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి హెడ్ వర్క్స్ ఏమి ఉండదు. ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటాం, లైనింగ్ చేస్తాం అంతే. అది ఎక్కడ ఉందంటే ఎక్వైర్ చేసాం ల్యాండ్ 22 ఐడెంటిఫై చేసాం, ఎక్వైర్ చేసాం. గవర్నమెంట్ వన్ ట్యాంక్ పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఏదైనా రోడ్ వెంబడి కానీ లేకపోతే కెనాల్ వెంబడి కానీ వేసుకుంటూ వచ్చేస్తాను సార్. గవర్నమెంట్ అయిపోతుంది ఇసుక లోపల మడ్ పార్టికల్స్ అన్ని తర్వాత ఆ వాటర్ దాంట్లో ఇదేం ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా? దీంట్లో దీన్ని ఏమంటుంది? ఏరియేటర్. ఓకే, ఇది డోసింగ్ చేస్తుంది సార్. అట్లా మధ్యలో పైప్ ఒకటి కొట్టుకుంటారు సార్. దాంట్లో ఆల్ని డోసింగ్ అంటే కెమికల్ డోసింగ్ సార్. దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సెపరేట్ కంబైన్ అవుతుంది. ఒక అన్ని విడివిడిగా కూర్చొని ఒక సెడిమెంట్ లాగా సెంటర్ లో కలిసి సెంటర్ లో కొంచెం వాటర్ మధ్యగా ఉంటుంది. అదా అది సార్, అది సెటిల్ అయినారు. ఈ పక్క ఈ చాంబర్ వస్తుంది. ఈ చాంబర్ నుంచి మనకి ఫిల్టర్ లోకి వెళ్తాయి సార్. ఫిల్టర్ లో శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి. శాండ్ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రాసెస్ ఎంత పడుతుంది? మనం ఒక ఇది మొత్తం 24 hours సార్. మనకు ఒక వాటర్ మాత్రం 2.5 hours ఫ్లో వచ్చేది సార్ మొత్తం చివరికి వెళ్ళేసరికి. ప్లాంట్ మాత్రం 24 hours రావచ్చు, 20 hours రావచ్చు సార్. 4 hours. దీన్ని ఫిల్టర్ వాటర్ ఎక్కడ వస్తుంది? సంఖ్య ఎక్కడ అవుతుంది సార్? 550 KL అంటే 5 lakhs. సో దీని నుంచి వాటర్ ఈ పంప్ హౌస్ లో పంప్ అవుతుంది సార్. ఈ పంప్ హౌస్ నుంచి పంప్ చేసి ఈ వైట్ బ్యాగ్ ఈ వైట్ బ్యాగ్ 10 meters హైట్ సార్, 25 meters హైట్. ఇది అది జల్ జీవన్ మిషన్ కింద ఉంటుందా? ఇది యాక్చువల్ ముందు నాబార్డ్లో 2020లో సార్. ఓకే, 2002 సో జల్ జీవన్ మిషన్ కూడా స్టోరేజ్ సోర్స్ ఇదే. అంతకుముందు ఉన్న స్ట్రక్చర్స్ ని మనం జల్ జీవన్ మిషన్ లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం. దాని ఇంప్రూవైజ్డ్ వర్షన్. అంతకుముందు హెల్త్ నేషనల్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్. అంతకుముందు ఏఆర్డబ్ల్యూఎస్ అని ఉంటుంది, యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ అని అంతకుముందు ఉంటుంది సార్. దాన్ని ఎన్ఆర్డబ్ల్యూఎస్ కింద మార్చారు. జల్ జీవన్ మిషన్ యాక్చువల్లీ జల్ జీవన్ మిషన్ కూడా 2004 వరకే సార్, 2020 వరకే సార్. మీరు అలా వచ్చాను తీసేయండి, పట్టేసుకో రండి మేడం. అంతకుముందు 2011లో సార్. ప్రెసెంట్ పాపులేషన్ 94,470. అది ఇంకొక అడిషనల్ పేమెంట్ కూడా సబ్స్టిట్యూట్గా. బట్ ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లం లేదు సార్, ఓన్లీ స్టోరేజే ప్రాబ్లమ్. ఈ వాటర్ రెండు ఉన్నాయి సార్. ఇది 250 KL ఓడిపోయారు మన పైకి విధాలు మనం బుక్ చేస్తాం సార్. అంటే ఓడిపోయారు పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తాం సార్. అక్కడ నుంచి విలేజ్ లో ఈ ట్యాంక్ ఇది ఎస్ఎస్ ట్యాంక్ ఉన్న ప్లేస్ సార్. ఇక్కడ నుంచి ఈ సంస్థలోకి మనకి క్లియర్ వాటర్ వస్తుంది సార్. ఈ క్లియర్ వాటర్ ఈ ఓయిజ్బార్కి ఎక్కువ తర్వాత ఈ ఓయిజ్బార్ ఇంకొక ఈ ట్యాంక్లు అన్నిటికీ ఫీడ్ చేస్తాం టోటల్. అడిషనల్ స్టోరేజ్ ట్యాంక్ మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది. ఇక్కడ కావాలి, ఇక్కడ వస్తుంది. ఇది వస్తే దీనికి ఫుడ్ ఉంటుంది సార్. ఇది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం. సప్లిమెంట్ చేస్తే వాటర్ ఫుల్ పెట్టి ఇక్కడ నుంచి మీరు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మోనోపేట్లో ఒక పంప్ ఉంది
మళ్ళీ రీపంప్ చేస్తాం. మళ్ళీ హెడ్ సరిపోతుంది. ఇక్కడ ఉన్న హెడ్ మెయింటైన్ చేసిన హెడ్ అక్కడ వరకు వెళ్తుంది సార్. ఇక్కడ 25 మీటర్ స్టేజింగ్ ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ ఇవేమో సర్వీస్ రిజర్వాయర్ సార్. విలేజ్ లో ఉండేటువంటి ఓహెచ్ఎస్ఆర్స్ అంటారు సార్, ఓహెచ్ సర్వీస్ రిజర్వాయర్స్. ఇవేమో ఓహెచ్బిఆర్స్ అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సార్. ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని ఓహెచ్ఎస్ వచ్చేసరికి ఫీడ్ అయితే పంచాయతీలు ఎన్ని చెరువులు ఉన్నాయి? పంచాయతీలు ఎక్కడ చెరువులు పంచాయతీలు చెరువులు లేవు కదా. వాటర్ పైసలు లేవా? డ్రింకింగ్ వాటర్ చెరువులు ఉన్నాయి కానీ ఉన్నాయి. అంటే ఓర చెరువులు ఉంటాయి కానీ డ్రింకింగ్ వాటర్ ఊరు చెరువు అంటే అర్థం ఏంటి? ఓర చెరువు అంటే అదర్ పర్పసెస్ మన పశువుకి ఇరిగేషన్ నాట్ ఫర్ డ్రింకింగ్, తాగే చెరువు. ఈ చాకలి వాడు. నెక్స్ట్ ఇది ఏంటంటే 2 to 5 mm సైజ్ సార్. ఆ గ్రేడ్ లోనే ఉన్న టూల్స్ అండి. తర్వాత ఇదేమో 5 to 12 mm సైజ్ సార్. ఇది 12.5 mm. నెక్స్ట్ ఇది బిల్ సార్. అది కొంచెం హైట్ సైజ్ ఎక్కువ ఉంటుంది, 12 to 20 mm సైజ్. ఇది 0.25 మీటర్. ఇది మన మనకి 6 to 8 ఉండాలి సార్ పీహెచ్ వాల్యూ. సో మనకి న్యూట్రల్ వాల్యూలో మనకి కలర్ మ్యాచింగ్ 7 అంటే వాటర్ శాంపిల్ తీసుకుని సార్ మనం ఫ్రీ ఫ్లోరైడ్. అదేంటి ఫస్ట్ ఇది pH ఎసిడిటీ? ఇది మనకి ఫ్లోరైడ్ టెస్ట్. ఎంత ఉంటే ఆల్కలైన్ ఉంటుంది? బేసిక్ ఎంత ఎసిడిటీ ఉందన్న పిహెచ్ అదేనా కదా? pH 7 ఉండాలి సార్. 6.5 to 8.5 ఉండాలి. ఓకే. సెకండ్ అదేంటి? టోటల్ ఆల్కలైన్, టోటల్ హార్డ్నెస్, ఇవన్నీ దీన్ని సప్లై ఇదిగా. టైట్రేషన్ మెథడ్ సార్. సో మొదటిది పిహెచ్ ఎవాల్యుయేట్ చేస్తారు, తర్వాత రెండోది ఇప్పుడు మనం చేసిన శాంపిల్ 7 ఇంత ఉండాలి. ఇది స్టాండర్డ్ సార్. ఇది ఐఎస్ మన ఎంత ఉంది? 7 ఉందా? 7. లైట్ డార్క్ కొద్ది పెరుగుతుందా? ఎంత ఉండాలి మనకి? 0 to 1.5 ఉండాలి మన రేంజ్ ఫ్లోరైడ్. ఓకే. అంటే ఒకవేళ ఎక్కువైనప్పటికీ మనకి ఇప్పుడు దేంట్లో ఉంది ఇది 1.5 కిందది 2 సార్. ఏ కలర్ వస్తే అప్పుడు దాన్ని ఈ కలర్ చేస్తాం, మొత్తం అంతా కిల్ ఫిల్ చేస్తుంటాం. ఇవి 8 రకాల టెస్టులు చేస్తాం, ఫీల్డ్ టెస్ట్ కిట్స్. దీంట్లో ఏంటంటే ఇవన్నీ జనరల్గా మనకి లిమిట్స్ ఉంటాయి సార్. ఈ రెసిడ్యువల్ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే సమ్మర్ స్టోరేజ్. ల్యాబ్ టెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.